Okay, thank you. Management, okay, self-management. So in that I have told how to manage yourself. Okay, మిమ్మల్ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలన్నది నిన్న నేను చెప్పడం జరిగింది. And the voice is not clear. Okay, we have learned about self-management and the techniques involved in it, right? So today we will continue the topic. Wait a minute. సో మనం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, హౌ టు మేనేజ్ అవర్ స్కిల్స్, హౌ వీ కెన్ ట్యాకల్ 2-3 థింగ్స్ అట్ ఏ టైం. ఓకే, మల్టీ టాస్కింగ్ ఎలా చేయాలన్నది నేర్చుకున్నాం. సో ఈ రోజు ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ యూ పీపుల్ ఆర్ వెయిటింగ్, రైట్? మీ అందరూ ఈ టాపిక్ కోసం వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ ఎమోషన్స్. ఓకే, మన ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దట్ ఈస్ ద మెయిన్ టాపిక్ టుడే. ఓకే, సెల్ఫ్ మేనేజ్మెంట్ లోనే ఫర్దర్ టాపిక్ అన్నమాట. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, సో వాట్ ఈస్ ఎమోషన్? అసలు ఎమోషన్ అంటే ఏంటి? సెల్ఫ్ మేనేజ్మెంట్ లో ఈ టాపిక్ అసలు ఎందుకు వచ్చింది? యూ పీపుల్ మే హ్యావ్ డౌట్స్, రైట్? అసలు ఎమోషన్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? సో వాట్ ఈస్ ఎమోషన్? ఎస్, స్టూడెంట్స్ రైజ్డ్. కీర్తి చెప్పమ్మా. సురేష్, నాగరాజు. ఎస్, unmute yourself, Nagaraju. Good morning, madam. Good morning. Emotion is a mental disorder. Mental disorder. Okay. So happiness kuda emotion e kada, ad mental disorder antara? That is sorrowful expression. Emotion, that is the happy moment. Happy. Sorrowful expression is the mental disorder. Okay, you feel that happy moments aithe happiness, sorrow ga edaina unte adi mental disorder. Emotions ante ala anukuntunnaru meer, right? Okay, madam. Yes, thank you. Anyone else? Venkatesh? Yeah, Suresh? ఫీలింగ్స్. ఎస్, ఫీలింగ్స్ ఈజ్ ఎమోషన్. అది కాకుండా ఇంకెవరైనా కరెక్ట్ గా డిఫైన్ చేయగలము అనుకుంటే హ్యాండ్స్ రేస్ చేయండి. వంశీ, జయేష్. ఎస్ వంశీ. వాయిస్ క్లియర్ గా లేదు వంశీ. So much of noise, Vansi. Lahari ma'am, once unmute yourselves, ma'am. So students, మీరు ఒకేసారి 2 devices తో కనెక్ట్ అవ్వద్దు. ఓకే, yes, as so many students are keeping in chat box, let me read that. Okay, Munna told that love, feeling, caring, happiness, sad, so and so. Very good. Emotions is part of life, ma'am. Okay, so it's very nice to see your response. So actually emotions ante entante manam, okay, it's a human characteristics used to deal with external situations. Okay, external situations lo man danni ela deal chestam, aa situation ela deal chestam by choosing between many possible reactions. మన దగ్గర ఉన్న రియాక్షన్స్ లోని మనం ఏది చూస్ చేసుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా రియాక్ట్ అవుతామో దాన్ని ఎమోషన్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
మీరు క్లాస్ టాప్ అయ్యారు, ఓకే, క్లాస్ టాప్ వచ్చినప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ, రైట్? ఆ హ్యాపీనెస్ ని మీరేంటి, ఒక స్మైల్ తో గానీ లేకపోతే ఎగ్జైట్మెంట్ తో గానీ లేదంటే ఫ్రెండ్స్ తో హ్యాపీగా సెలబ్రేట్ పార్టీ చేసుకుంటూ కానీ ఇవన్నీ చేస్తూ మీ ఎమోషన్స్ ని షోకేస్ చేస్తున్నారు. అదొక ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ కి వచ్చిన ఫీలింగ్ ని అలా షోకేస్ చేస్తున్నారు. సో అలాగే మన లైఫ్ లో సో మెనీ థింగ్స్, సో మెనీ సిచ్యువేషన్స్, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. దానికి పాసిబిలిటీ ఆఫ్ రియాక్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో అలా అవన్నిటిని మనం ఏవైతే మన అనుకూలంగా, ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. కొంతమంది క్లాస్ టాప్ వచ్చినా మేబీ కామ్ గా ఉండొచ్చు, రైట్? బట్ ఫ్యూ పీపుల్ గెట్ ఎక్సైటెడ్ అండ్ ఫ్యూ పీపుల్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఫ్యూ పీపుల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. సో అదేంటంటే ఎమోషన్ అనేది పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. బట్ ఎమోషన్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ కి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఓకే? సో దట్ ఈస్ ఎమోషన్స్. సో ఏంటి, ఎమోషన్స్ ఆర్ రియాక్షన్స్ టు ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్. సో దే ఆర్ ప్రెసెంట్ అట్ ఎవ్రీ స్టెప్. మన లైఫ్ లో ప్రతి స్టెప్ కి ఒక ఎమోషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, కొందరికి హ్యాపీగా అనిపించవచ్చు, కొందరికి ఎక్సైటింగ్ గా అనిపించవచ్చు టాపిక్, కొందరికేమో నాకు తెలుసులే ఏంటి అన్నట్టు ఉండొచ్చు, రైట్? ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. మనం సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతున్నాం అది మనమే డిపెండ్ అయ్యి ఉంటది. సో దాన్ని ఎమోషన్స్ అంటారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఓకే, లెర్న్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ అదర్ సోర్సెస్ నుంచి మనం నేర్చుకొని ఉండొచ్చు. హెల్తీ ఎమోషన్ స్టేజెస్ కెన్ బి హెల్ప్ ద ఇండివిజువల్ టు ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, మీ లైఫ్ లో ఉన్న బెస్ట్ ప్రతి దాన్ని ఎంజాయ్ చేయాలి అంటే మీ ఎమోషన్సే. ఓకే, యువర్ ఎమోషన్స్ కి కూడా స్టేజెస్ ఉంటాయి. ఓకే, హెల్తీ ఎమోషన్స్ అని ఉంటాయి. హెల్తీ అంటే బాధ కూడా హెల్తీ ఎమోషనే, బట్ వెన్ టు రియాక్ట్ లైక్ దట్. ఓకే, మన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటే మన లైఫ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో ఒక ఎమోషన్ ఉంటది. సో ప్రతి దాన్ని బెస్ట్ గా మార్చుకోవచ్చు. ఓకే, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్. ఓకే, సో when an individual faces a point of experience unhealthy emotions గాని మీరు ఫేస్ చేసినప్పుడు, it is possible that even the best of every situation becomes the worst experience in his life. Okay, so best situation కూడా బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు ఇఫ్ యూ క్యారీ అన్హెల్దీ ఎమోషన్, ఓకే, హెల్దీ ఎమోషన్ అనుకోండి, బ్యాడ్ సిచ్యువేషన్ కూడా బెస్ట్ అయిపోద్ది. అదే అన్హెల్దీ ఎమోషన్స్ అయితే మంచి హ్యాపీ సిచ్యువేషన్ కూడా బ్యాడ్ అయిపోద్ది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనాలిటీ అండ్ అవర్ మైండ్. ఓకే, ఓకే, సో ఓకే, ఇప్పుడు చెప్పండి ఎమోషన్స్ మీరు ఎలా డీల్ చేస్తున్నారు. ఓకే, స్టూడెంట్స్ యూ హ్యావ్ టు టెల్. 3 students have raised their hand. Vamsi, yes, Vamsi. Simbu, Lakshmi, Nandini. Nandini చెప్పమ్మా. Yes, Nandini. Yes, Nandini. What happened? You people are raising your hands and not speaking. Priya, Haripriya. మీరు మీ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటారో చెప్పండి. అరే ఇట్స్ నాట్ ఏ వన్ వే కమ్యూనికేషన్, రైట్? క్లాస్ 2 వే ఉండాలి. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. గుడ్ నేమ్ న్యూట్రా. That's it, ma'am. Ma'am. That's my name. చెప్పమ్మా ప్లీజ్. హ్యాపీనెస్ ఆల్సో ఎమోషన్ అంటే నాట్ ఓన్లీ సాడ్నెస్, హ్యాపీనెస్ ఆల్సో. లెట్ మీ షేర్ వన్ థింగ్. వెయిట్ అ మినిట్, ఒక షేర్ చేస్తాను చూడండి. See here. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఎమోషన్సే. See, she is laughing. ఓకే, ఫేసెస్ పెడుతుంది.
సారీ, వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఓకే, మీరు ఆ పిక్చర్ చూసినట్టయితే సో ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఎమోషన్స్ అన్నమాట. ఓకే, హ్యాపీనెస్, సాడ్నెస్ అన్ని ఉంటాయి. ఎమోషన్స్ అంటే నాట్ ఓన్లీ వన్ థింగ్. ఎమోషన్స్ అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ యువర్ ఫేస్. ఓకే, మీరు ఈ ఫేసెస్ చూసారా, ఇవన్నీ మీరేమో ఎప్పుడో ఒకప్పుడు పెట్టే ఉంటారు, రైట్? మీరు హ్యాపీనెస్ లో ఉన్నప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ, కోపంలో ఉన్నప్పుడు కానీ మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు. ఏదో ఒక సిచ్యువేషన్ కి ఇవన్నీ రియాక్ట్ అయ్యి ఉంటారు కదా. సో ఆల్ దీస్ ఆర్ ద ఎమోషన్స్. ఓకే, సో ఓకే, ఇప్పుడు ఈ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రైట్? అదే పెద్ద టాస్క్. కొందరు ఓవర్ గా రియాక్ట్ అయిపోతారు, చిన్నదైనా పెద్దదైనా. ఓకే, చాలా మంది ఏంటంటే చిన్నదానికి ఎగ్జైటెడ్ గా ఫీల్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూస్ టు హ్యావ్ అ ఫ్రెండ్. మా ఫ్రెండ్ ఉండేది, ఈవెన్ ఒక చాక్లెట్ ఇస్తే తను అందరికీ చెప్పేది అనమాట. అంత ఓవర్ రియాక్షన్ అనమాట. సో వి షుడ్ బి బ్యాలెన్స్డ్. ఇప్పుడు మనకి ఏంటి మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఎమోషన్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఎస్, సో నౌ యూ హ్యావ్ టు నో హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అసలు ఎమోషన్స్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఓకే, ఎమోషన్స్ వల్ల వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ వచ్చేసరికి మనకి పెద్ద టాస్క్. చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేక. ఓకే, మీ సక్సెస్ ని మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంటి చాలా అమాయకంగా ఉంటారు. ఓకే, వెరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ ని అందరికీ షేర్ చేసేస్తారు. వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే అందరికీ చెప్పేస్తారు. బట్ ద అదర్ పీపుల్ మే ఫీల్ జెలస్ ఆఫ్ యూ, రైట్? వాళ్ళు మీ మీద జెలస్ గా ఫీల్ అయ్యి మీ సిచ్యువేషన్ కి బ్యాడ్ అబ్స్ట్రకల్స్ అవి తేడం అది చేస్తారు. సో అందుకే మనం ఏం చేయాలి, రైట్? మన ఎమోషన్స్ ని మనం అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాట్ టు డూ. హ్యాపీనెస్ వస్తే ఏం చేయాలి, సాడ్ మనం బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలి, హెల్దీ ఎమోషన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది వి విల్ లెర్న్ టుడే. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? సో స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా ఇప్పుడు ఎమోషన్స్ అంటే ఏంటో? శ్రవంతి, రాయల్ ఎవరు, శ్యామ్ ప్రసాద్, ప్రశాంత్. ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ పీపుల్, యూ హ్యావ్ టు టాక్. ఎస్, పవన్ చెప్పమ్మా. పవన్, ఎస్ పవన్. Good morning, madam. గుడ్ మార్నింగ్. My name is Pawan Kumar, madam, in Guntagal Junior College, madam, Government Junior College. ఓకే, మా సిస్టర్ ఉంది మేడం. ఓకే, మా సిస్టర్ ఎదురుగా నేను ఎవరిని సిస్టర్ అని పిలిచకూడదు మేడం. పిలిస్తే దాన్ని జెల్సీగా ఫీల్ అవుతుంది మేడం. ఓకే, తన కోపాన్ని ఇతరు మీద చూపిస్తుంది మేడం. తన ఎదురుగా నేను ఎవరిని సిస్టర్ అని పిలిచకూడదు. తనకి ఇచ్చినంత వాల్యూ ఎవరికి ఇవ్వకూడదు మేడం. ఓకే, నైస్. అయితే మీ సిస్టర్ కి ఎలాగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయాలో నేర్పిద్దాం. ఓకేనా? ఎనీవే, సో ఏంటంటే ఎమోషన్స్ అంటే ఏంటి మేడం? ఓకే, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఎమోషన్స్ అంటే ఎవ్రీ ఫీలింగ్స్. ఏ ఫీలింగ్ అయినా మీలో ఉంది. మీరు వచ్చే సిచ్యువేషన్ కి, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కి ఎలా రియాక్ట్ అవుతారో దాన్నే ఎమోషన్స్ అంటారు. సో ఎలా కంట్రోల్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఓకే, సెల్ఫ్ కంట్రోల్ మనకి గానీ ఉంటే, డోంట్ టెక్స్ట్ ఇన్ తెలుగు, ఐ డోంట్ నో టు రీడ్ తెలుగు. ఓకే, బెటర్ టు టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నే తెలుగు రూపంలో మార్చిన ఐ కెన్ రీడ్, బట్ ఐ డోంట్ నో టు రీడ్ తెలుగు. సో మన ఎమోషన్ కి ఎలాగా మనం కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఏ రియాక్షన్, ఏ హ్యాపీనెస్ వచ్చినా, సాడ్ వచ్చినా, ఏది వచ్చినా బీ బ్యాలెన్స్డ్. ఓకే, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మనం ఏంటి ఎక్కువ ఓవర్ గా రియాక్ట్ అయిపోకూడదు. వి షుడ్ నాట్ షో ఓవర్ యాక్షన్. చాలా మంది ఏంటి మన హ్యాపీనెస్ కి మనమేమో ఎక్కువగా రియాక్ట్ అయిపోయి ఎక్కువ జంప్ చేసి స్ట్రాంగ్ గా ఏంటి మన ఎమోషన్స్ ని చూపించేస్తే షీఈ్ ఓవర్ యాక్టింగ్ అంటారు, రైట్? యూ మే ఫీల్ దట్ వాళ్ళ పర్సనాలిటీ అంతే, బట్ పీపుల్ వాచింగ్ దెమ్ విల్ సే దట్ షీఈ్ ఓవర్ రియాక్టింగ్. సో అలాగా మనకు అనకుండా ఎలాగా, ఓకే? లేదంటే రేస్ గుర్రం మూవీ, ఇన్ దట్ శృతి హాసన్ ని చూసే ఉంటారు స్టార్టింగ్ లో. హౌ వాజ్ షీ యాక్టింగ్? ఓకే, తన ఎమోషన్స్ ఎలాగా తను చూపించేది కాదు, అలా కూడా ఉండకూడదు. ఓకే,
అలా అనేసి ఓవర్ గా కూడా ఉండకూడదు. మనం ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? సో ఫర్ దట్ యూ షుడ్ హ్యావ్ అ సెల్ఫ్ కంట్రోల్ ఆన్ యూ. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. మన మీద మనకి సెల్ఫ్ గా కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఎలా వస్తుంది మన మీదకి? మనకి ఎవరైనా ఏదైనా చెప్తే అసలే కోపం వచ్చేస్తుంది, ఎవరైనా ఏదైనా చెప్తే చిరాకు వచ్చేస్తుంది, వెంటనే రియాక్షన్ వచ్చి వెంటనే చెప్పేస్తాం మన మీద ఒకటి. మరి ఎలాగా? ఓకే, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఓకే, అబ్బా మూవీ గురించి చెప్తే అందరూ దాని గురించే కామెంట్స్ పెడుతున్నారు. మీరు కంట్రోల్ ఎలా చేసుకోవాలో చెప్పాలి, ఎమోషన్స్, నాట్ అబౌట్ దట్ మూవీ. ఓకేనా? సో కంట్రోల్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ చెప్పాను కదా, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే ఎస్ శ్రవంతి, యువర్ గుడ్, బీ పాజిటివ్, దట్స్ రైట్. ఓకే, సో మనము ఏం చేయాలంటే బ్యాలెన్స్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈస్ బీ కామ్. ఓకే, మీరు బ్యాలెన్స్ గా ఉండాలి అంటే కామ్ గా ఉండాలి. మీకు ఎవరైనా సడన్ గా ఏదైనా న్యూస్ చెప్పారు అనుకోండి, హ్యాపీ మూమెంట్ అనుకోండి, గట్టిగా అరిచి అక్కర్లేదు. అదే సాడ్ మూమెంట్ అనుకోండి, వెంటనే గట్టిగా ఏడక్కర్లేదు. యూ షుడెంట్ క్రై, రైట్? అండ్ యూ షుడెంట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ షో యువర్ హ్యాపీనెస్ బై జంపింగ్ అండ్ యాలింగ్. ఓకే, బట్ ఎలా మరి? సో ఫర్ దట్ బీ కామ్. ఎవరైనా మీకు ఏదైనా చెప్పారనుకోండి, జస్ట్ బీ కామ్ ఫస్ట్. ఓకే, కామ్ గా ఉండి ఆ రియాక్షన్ అసలు ఎలా ఉండాలి? వాళ్ళు చెప్పిన మీకు హ్యాపీ న్యూస్ అయితే జస్ట్ గివ్ అ స్మైల్. ఓకే, ఒక స్మైల్ ఇచ్చి హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే, ఆ ఫీలింగ్ అనేది ఇన్సైడ్ నుంచి ఆటోమేటిక్ గా రావాలి. అంతేగాని ఏదో మంచి జరిగిపోయిన లోకంలో ఇంకెవరికి మంచి జరగలేనంత మంచి జరిగిపోయింది అని ఫీలింగ్ తో ఉండకూడదు. ఇట్ షుడ్ బి కంట్రోల్డ్. ఓకే, ఐఎమ్ సేయింగ్ దట్ యూ షుడ్ ఫీల్ కంట్రోల్. మనం హెల్దీగా ఉండాలి. మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించాలంటే కంట్రోల్ గా ఉండాలి. సో మీరు హెల్దీ ఎమోషన్స్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు హెల్దీ ఎమోషన్స్ అంటే ఏంటంటే స్టే హానెస్ట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ స్టే హానెస్ట్, స్టే పీస్ఫుల్. పీస్ఫుల్ గా ఉండాలి, హానెస్ట్ గా ఉండాలి, గ్రేట్ఫుల్ అయి ఉండాలి. మీకు ఎవరైనా ఏదైనా మంచి న్యూస్ చెప్పారనుకోండి, ఫీల్ గ్రేట్ఫుల్. ఓకే, బీ గ్రేట్ఫుల్ ఫర్ అనదర్ ఛాన్స్ టు గెటింగ్ యువర్ లైఫ్ బ్యాక్. ఓకే, మీకు హ్యాపీనెస్ వచ్చింది అంటే మేక్ అంటే దానికి పాజిటివ్ గా ఆలోచించండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి, కానీ ఓవర్ గా రియాక్ట్ అవ్వద్దు. ఓకే, కాన్ఫిడెన్స్, మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు పెరుగుతారు మీరు ఏదైనా అచీవ్ చేస్తే. సో అవన్నీ జరుగుతాయి కాబట్టి యూ షుడ్ బీ కామ్. కామ్ అంటే ఏంటి? మరీ శృతి హాసన్లా కాకుండా, ఇన్ రేస్ గురం అలా కాకుండా మీ హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేయండి, బట్ ఇట్ షుడెంట్ ఎఫెక్ట్ అదర్స్ ఫీలింగ్. ఓకే, మనకి ఎవరు ఏంటంటే ఆ హ్యాపీనెస్ మనం షేర్ చేస్తున్నాం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ మనం ఓవర్ గా రియాక్ట్ అవుతున్నామని. దే షుడెంట్ ఫీల్ దట్ వీఆర్ రియాక్టింగ్ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నామని అసలు ఫీలింగ్ అనేది రాకూడదు. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే, types of emotions you're asking. Okay, I will show that. Why you people some are saying that I can't control my emotions. Okay, anyway, so మనం ఏంటంటే మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి అంటే, యాజ్ ఐ సెడ్, యూ హ్యావ్ టు బీ కామ్, కూల్, బీ పాజిటివ్, అండ్ దెన్ రియాక్ట్ అకార్డింగ్ టు ద హ్యాపీనెస్. హ్యాపీనెస్ వచ్చిందంటే మీ మనసు నుంచి హ్యాపీనెస్ కనిపించాలి, నాట్ ఓన్లీ త్రూ యువర్ వాయిస్. ఓకే, అండ్ సాడ్నెస్ వచ్చినా కూడా ఏడ్చకూడదు. వీ షుడెంట్ క్రై అండ్ షో అదర్స్ దట్ వీఆర్ వెరీ లో. ఓకే, మనం ఏంటంటే వాళ్ళకి ఇలా మనల్ని తక్కువ చేసినట్టు చూపించకూడదు. ఓకే, మనం చాలా లోగా ఉన్నామని వేరే వాళ్ళ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకున్నట్టు చూపించకూడదు. ఇఫ్ యూ ఫీల్ బ్యాడ్, జస్ట్ కీప్ క్వైట్. మీకు బాధ వస్తే జస్ట్ కామ్ గా ఉండండి, ఏడుపు వచ్చినా ఏడ్చేయండి, అంతేగాని దాన్ని ఎక్కువగా ఓవర్ గా చూపించకూడదు. ఓకే, మీ ఎమోషన్స్ ని బయట వాళ్ళకి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు. మీ ఎమోషన్స్ తెలిసే ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే, మనం దేనికి ఎలా రియాక్ట్ అయిపోతాము అని మన సీక్రెట్ అనేది ఎవరికి తెలియకూడదు. అసలు ఇప్పుడు సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ ఏంటి ఒకసారి చూడండి. నేనేమో స్క్రీన్ షేర్ చేస్తాను, వెయిట్ అ మినిట్. చూడండి ఇంపార్టెన్స్ ఏంటి, సెల్ఫ్ మేనేజ్మెంట్ మీ ఎమోషన్స్ కి.
ఓకే. సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేది మనం చూస్తున్నాము. సో ఫర్ దిస్ ఫస్ట్ ఈస్ సెల్ఫ్ మేనేజ్మెంట్, మేనేజింగ్ ఎమోషన్స్ అండ్ బిహేవియర్ టు అచీవ్ వన్స్ గోల్. మీ గోల్ ని అచీవ్ చేయడం కోసము మీరు మీ సెల్ఫ్ ని మేనేజ్ చేయాలి. మీ ఎమోషన్స్ ని, మీ బిహేవియర్ ని అన్నిటిని మేనేజ్ చేస్తూ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్ లోకి వచ్చినాక ఇక్కడ ఎమోషన్స్ ని ఎలాగా చేసుకోవాలి చూడండి. రికగ్నైజింగ్ వన్స్ ఎమోషన్స్ అండ్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ వన్స్ స్ట్రెంగ్త్ అండ్ ఛాలెంజెస్. మీరు మీకు అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, రైట్? అందులో ఎమోషన్స్ కి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మీ ఎమోషన్స్ ని రికగ్నైజ్ చేసుకోండి, దానికి వాల్యూ ఇవ్వండి, అండ్ యూ హ్యావ్ టు నో యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఛాలెంజెస్ అకార్డింగ్లీ. ఓకే. రెస్పాన్సిబుల్ డెసిజన్ మేకింగ్, మీరు రెస్పాన్సిబుల్ గా మీ డెసిజన్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా చేస్తారు? మీ ఎమోషన్స్ నది మేకింగ్ ఎథికల్ కన్స్ట్రక్టివ్ చాయిసెస్ అబౌట్ పర్సనల్ అండ్ సోషల్ బిహేవియర్. అంటే ఇది కూడా ఒక ఎమోషనే. మీరు ఏదైనా డెసిజన్ తీసుకోవాలి అంటే, రైట్, అదేంటంటే మీకున్న చాయిసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, డెసిజన్ తీసుకోవాలంటే ఉన్న చాయిసెస్ ని స్టడీ చేయండి. యూ హ్యావ్ టు స్టడీ ద చాయిసెస్ ప్రెసెంట్ బిఫోర్ యూ అండ్ యూ హ్యావ్ టు థింక్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, డెసిజన్ తీసుకునేటప్పుడు. రిలేషన్షిప్ స్కిల్స్, ఓకే, ఫార్మింగ్ పాజిటివ్ రిలేషన్షిప్, వర్కింగ్ ఇన్ టీమ్, డీలింగ్ ఎఫెక్టివ్లీ విత్ కాన్ఫ్లిక్ట్. సో రిలేషన్షిప్ స్కిల్స్ ఏంటంటే మన ఎమోషన్స్, ఎవరితోనైనా రిలేషన్ ఎలా పెంచుకోవాలి, ఓకే, ఎవరితోనైనా రిలేషన్స్ ఎలా ఉంచుకోవాలి అంటే అది ఎప్పుడు పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి అందరితోని. బెటర్ టు ట్రావెల్ ఇన్ టీమ్స్. ఓకే, ట్రావెల్ ఇన్ టీమ్స్ ఇన్ ద సెన్స్ టీమ్ గా ఉంటే ఏంటంటే మనలో డిఫెక్ట్స్ ఏంటి అండ్ అవర్ పాజిటివ్ స్ట్రెంగ్స్ అనేవి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో we can share our views also. So positive relationship అనేది మెయింటైన్ చేసి ఒక టీమ్ గా గాని మనం ఉంటే we can deal everything. And the social awareness, showing understanding and empathy for others, very important. This is social awareness. Social awareness అంటే ఏంటంటే మనకి ఎవరైనా హ్యాపీనెస్ చెప్తే, ఎవరైనా హ్యాపీ మూమెంట్ వాళ్ళ హ్యాపీ మూమెంట్ షేర్ చేస్తే మనం ఎలా వాళ్ళని అర్థం చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ బాధ ఎవరైనా షేర్ చేస్తే దాన్ని ఎలా మనం రియాక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఆల్ దీస్ ఆర్ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్స్. ఓకేనా? ఇప్పుడు ఆ హెల్తీ ఎమోషనల్ స్టేట్ ఏంటి అసలు? కీపింగ్ ఫ్రెండ్స్ అండ్ యూజింగ్ టైమ్ ఇన్ వర్త్ వైల్ వే. ఓకే, మనం హెల్తీగా మన ఎమోషన్స్ ని హెల్తీగా ఎలా ఉంచాలంటే మన ఫ్రెండ్స్ ని మన చుట్టుపక్కల ఉంచుకోవాలి. ఓకే, we have to we have to spend more time with our friends, keeping friends and using time in a worthwhile way. Worthwhile అంటే ఇంపార్టెంట్ గా ఏది ఇంపార్టెంటో దానికి టైం స్పెండ్ చేస్తూ. ఓకే, డీలింగ్ విత్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, మీ ఎమోషన్స్, మీరు స్ట్రెస్ అయిన సిచ్యువేషన్ ని కూడా ఎలా డీల్ చేస్తారన్న దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది మీ ఎమోషన్ హెల్దీయా కాదా అని. ఓకే, ఒకవేళ మీ బాడీ అండ్ మైండ్ హెల్దీ అయితే యూ విల్ బీ హ్యావింగ్ అ హెల్దీ నేచర్, then you can easily solve any stressful situation around you. So a healthy mind and body is important. Staying in self esteem. Self esteem అంటే ఏంటంటే మన ఎబిలిటీ తగ్గట్టుగా మనం ఉంటే దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. ఓకే, కాన్ఫిడెన్స్ ఇన్ వన్స్ ఓన్ వర్త్ ఆర్ ఎబిలిటీస్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో దీస్ ఆల్ ఆర్ ద హెల్దీ ఎమోషన్స్. ఓకే, సో మెనీ చాట్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటది ఎమోషన్స్ ని ఎలా డీల్ చేయాలి. ఓకే, సో ఎమోషన్స్ ని ఎలా డీల్ చేయాలంటే ఎప్పుడు ఏ స్ట్రెస్ సిచ్యువేషన్ అయినా బీ పాజిటివ్. ఓకే, యూ హ్యావ్ టు ఆల్వేస్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీన్స్ అంట. ఓకే, ఐ విల్ టెల్, వెయిట్ అ మినిట్. సో మనం ఏంటంటే మన సిచ్యువేషన్, మన ఎమోషన్స్ ని ఎప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఓకే, మీ ఎమోషన్స్ ని ఎప్పుడు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని యూ షుడ్ మేక్ చాయిసెస్. మీరేంటంటే ఎలా మనం రియాక్ట్ అవ్వాలి అనేది కూడా మీకు తెలిసే ఉండాలి. సోషల్ గా ఉన్నప్పుడు ఒకలా రియాక్ట్ అవ్వచ్చు. వెన్ యూర్ విత్ యువర్ ఫ్యామిలీ యూ కెన్ రియాక్ట్ ఇన్ అనదర్ వే. వెన్ యూర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and classmates you can react in another way. Okay, but the main thing is you should know, socially you should know how to deal, okay, your emotions. So self respect ante entante you should have a self respect means mimmalni evru tagginchukodu. Okay, you should be like that. ఎక్కడికి మీరు వెళ్ళినా మీకు
పీపుల్ షుడ్ రెస్పెక్ట్ యూ, పీపుల్ షుడ్ బీ గ్రేట్ఫుల్ దట్ యు ఆర్ విత్ దెమ్. ఆ ఫీలింగ్ అనేది జనరేట్ చేయాలి. ఆ ఫీలింగ్ అనేది మనం ఏదైనా అచీవ్ అయితేనే జనరేట్ అవుతుందని లేదు. విత్ యువర్ బిహేవియర్ మీరు ఓకే, మీ బిహేవియర్ కానీ బాగుంటే ఎవరైనా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అవునా? ఇజంట్ ఇట్? am I right? కదా? ఒకవేళ మీ బిహేవియర్ బాగాలేదనుకోండి, మీరు ఎంత మంచి వాళ్ళైనా మీ బిహేవియర్ బాగోకపోతే మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. అండ్ పీపుల్ మే స్టార్ట్ క్రిటిసైజింగ్ యూ. సో మన సెల్ఫ్ మనం ఏంటంటే ఎవరి దగ్గర మనల్ని ఎవరైనా తప్పు చేసి మాట్లాడితే డోంట్ అలౌ దెమ్. ఓకే, మీ ఫ్రెండ్స్ లోనే తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ కాల్ యూ బై అ నేమ్. ఓకే, ఏదో ఒక పేరు పెట్టి పిలిచారు, మీకు నచ్చలే. బట్ నా ఫ్రెండే కదా, నేనంటే ఏమనుకుంటాడు అని ఊరుకున్నారు అనుకోండి, వాట్ హ్యాపెన్? ఓకే, వాట్ హ్యాపెన్? అది నెక్స్ట్ టైం రిపీట్ అవుతుంది. మీరు మా ఫ్రెండే కదా అని ఊరుకుంటే నెక్స్ట్ టైం ఆ సేమ్ నేమ్ రిపీట్ చేస్తారు. అదే మీరు ఆ టైంలోనే ప్లీజ్ డోంట్ కాల్ మీ బై దట్ నేమ్, యూ కెన్ కాల్ మీ విత్ మై నేమ్ ఓన్లీ బికాస్ ఐ డోంట్ లైక్ దట్ అని పొలైట్ గా చెప్పారు అనుకున్నా, మళ్ళీ పిల్లరు. సో యు ఆర్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు ఒక్కసారి ఎవరికైనా ఛాన్స్ ఇచ్చారనుకోండి మిమ్మల్ని సప్రెస్ చేయడానికి లేదా మీ రెస్పెక్ట్ ని తగ్గించడానికి, పీపుల్ విల్ డూ దట్ రెగ్యులర్లీ. ఓకే, మళ్ళీ మళ్ళీ చేస్తారు. సో డోంట్ అలౌ దట్. ఓకేనా? ఓకే, so many questions. Yes, depression is one of the emotion. It's right, but depression can be overcome. Okay, స్టూడెంట్స్ టైం యాక్చువల్ గా ఏంటంటే క్లాస్ 9 కి స్టార్ట్ చేయాలి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అండ్ డ్యూ టు యువర్ అవైలబిలిటీ వీ హ్యావ్ చేంజ్డ్ ద టైమ్. ఓకే, టైం అనేది చేంజ్ అయింది. 9:30 నుంచి కరెక్ట్ గా క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు 9:15 కి జాయిన్ అయినా 9:30 కి క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. 9:30 నుంచి 11:30 వరకు. ఓకేనా? డోంట్ గో లైక్ దిస్, టైం అయిపోయింది అనేసి. క్లాస్ అవ్వలేదు కదా, టైం అయిపోతే ఏంటి? You people have other classes. Okay, so available from 9, see that 9:30 నుంచి 11:30 వరకు టైం మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. I know you people have classes, so you're going out, but please try to be in class. Okay, so yes, so ఏంటంటే మన ఎమోషన్స్ కి ఎలా మనము కంట్రోల్ చేస్తాం అన్నది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం స్ట్రాంగ్ గా కూడా ఉండాలి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలంటే. ఫస్ట్ థింగ్, ఓకే, యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ నాట్ మజిల్ పవర్ కాదు, బెస్ట్ యాటిట్యూడ్. ఓకే, యూ షుడ్ డెవలప్ బెస్ట్ యాటిట్యూడ్, బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ బెస్ట్ క్యారెక్టర్. ఓకే, దెన్ యూ విల్ బికమ్ స్ట్రాంగ్. చాలా మంది అడుగుతారు, మ్యామ్ ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? ఐ జస్ట్ గెట్ ఎమోషనల్ or I feel very sensitive when other people just say anything like that. So మీరు స్ట్రాంగ్ అవ్వాలి అంటే యూ షుడ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఫస్ట్. ఓకే, మీ యాటిట్యూడ్ ని ఎప్పుడు మిమ్మల్ని మీరు పై ఒక లెవెల్లో ఉంచుకోవాలి. మనం ఎవరైనా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారు? వాళ్ళకే ఇస్తారు, రైట్? మనకి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి, దాని తర్వాతే ఎవరికైనా ఇవ్వాలి. బికాస్ యు ఆర్ ద పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు లీడ్ దిస్ వరల్డ్. మీరే ఈ వరల్డ్ ని లీడ్ చేయగలరు మీ వర్క్, రైట్? మీరు నేను కాదు, నేనేమి వర్క్ చేయను, మా మదరే అన్ని వర్క్ చేసేస్తారు అనుకున్నంత మాత్రమే కుదరదు. యూ షుడ్ డూ యువర్ ఓన్ వర్క్. ఓకే, మీరు మీకు తెలిసిన పని మీరే చెయ్యాలి. ఓకే, సమ్ వర్క్స్ ఆర్ లైక్ దట్ యూ షుడ్ ఓన్లీ డూ. ఫర్ దట్ పర్సన్ నో వన్ కెన్ హెల్ప్ యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవాలి అంటే మీ మదర్ లేపరు కదా, యూ షుడ్ వేకప్. ఇన్ ద సెన్స్ ఆవిడ లేపచ్చు, మీకు ఫిజికల్ గా లెగు అనొచ్చు, బట్ యు ఆర్ వేకింగ్ అప్, రైట్? యు ఆర్ వేకింగ్ అప్. అలాగే ఏంటంటే మనకి మనమే గ్రేట్, నో వన్ ఈస్ గ్రేట్ దెన్ యూ. యూ షుడ్ హ్యావ్ దట్ యాటిట్యూడ్. ఓకే, మీకు ఆ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయితే మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, యూ షుడ్ ఫీల్ దట్ ఐ ఆమ్ ద గ్రేట్ అండ్ మీరు గ్రేట్ అని ఫీలింగ్ ఉండాలి. బట్ దట్ డజంట్ మీన్ దట్ మిగిలిన వాళ్ళందరినీ సప్రెస్ చేసేయాలి. You should feel that you're great, but at the same time you should value others also. Okay, అందరికి వాల్యూ ఇస్తూ మీ యాటిట్యూడ్ ని ఎప్పుడు హైగా ఉంచుకుంటూ మీ ఎఫర్ట్స్ మీరు ఎంత కష్టపడగలరో 100% ఇచ్చేయండి. ఇఫ్ ఐ సే go to the gate,
స్కూల్ గేట్ వరకు పరిగెట్టి వెళ్ళండి అని నేను చెప్పాను అనుకోండి, 100% మీరు ఎంత ఫాస్ట్ గా పరిగెట్టగలరో ఆ 100% ఇవ్వాలి. దట్ ఈస్ బెస్ట్ ఎఫర్ట్. ఓకే, యూ షుడ్ గివ్ 100%. ఇప్పుడు క్లాస్ వినాలి అంటే మీరు 100% వినాలి. అప్పుడే ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వగలరు. బికాస్ యూ విల్ నో ఎవ్రీథింగ్. మీ క్యారెక్టర్ బాగుండాలి అంటే 100% ఎవరు ఉన్నా లేకపోయినా యూ షుడ్ బి ఇన్ దట్ క్యారెక్టర్ ఓన్లీ. ఓకే, మీరులా ఉండాలి. ఓకే, దెన్ యూ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. వెన్ యూ బికమ్ వెరీ స్ట్రాంగ్, వెన్ యూ స్టే బ్యాలెన్స్డ్ అంటే వర్క్ ని, మీకున్న ప్రాజెక్ట్స్, మీకున్న చుట్టుపక్కల ఉన్న పీపుల్, మీకున్న లవ్, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. ఓకే, ఫైన్లీ ట్యూన్డ్ హార్మనీ ఉండాలన్నమాట. ఇన్ ఫైన్లీ ట్యూన్డ్ హార్మనీ అంటే ఒక సాంగ్ ఎలా వెళ్తుంది స్లోగా, ఓకే, మెలోడియస్ సాంగ్స్ ఎలా ఉంటాయి, అలాగే మీ లైఫ్ లో ఎవ్రీథింగ్ ఏంటి ఒక సాంగ్ లాగా ఫైన్లీ ట్యూన్డ్ లాగా వెళ్ళిపోవాలన్నమాట. దట్ ఈస్ నోన్ ఎస్ బ్యాలెన్స్డ్. ఓకే, అండ్ వన్ థింగ్, మీరు బ్యాలెన్స్ గా ఉండాలంటే యూ షుడ్ స్టాప్ ర్యాండమ్ లివింగ్ అంటే ఏంటంటే ఇక్కడక్కడ మీ మైండ్ ని పంపించడం. ఓకే, మేబీ యు ఆర్ ఫిజికలీ ప్రెసెంట్ బట్ మైండ్ యాబ్సెంట్. వినే ఉంటారు, ఫిజికల్ గా ప్రెసెంట్ ఉన్నాడు మైండ్ యాబ్సెంట్ అని. వాట్ డస్ దిస్ మీన్? ఓకే, యూ షుడ్ స్టాప్ ర్యాండమ్ లివింగ్. ఓకే, మీరు ఎక్కడున్నా థింక్ అట్ దట్ మూమెంట్. ఓకే, మీరు ఎక్కడున్నారో ఆ దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. యూ షుడ్ థింక్ ఆల్వేస్ కీప్ యువర్ బ్రెయిన్ ఆన్ దట్ ఓన్లీ. అప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ బికమ్ స్ట్రాంగ్. ఓకే, సో మెనీ 86 మెసేజెస్. ఓకే, ఓకే, సో ఏంటంటే మనము ఎక్కడ ఉన్నాము. ఓకే, 5 రూల్స్ చెప్తాను. యూ షుడ్ రూల్స్ కానీ మీరు మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే యూ విల్ బికమ్ స్ట్రాంగ్. మీరు స్ట్రాంగ్ గా అవుతే అప్పుడే స్టార్ట్ అవుతుంది మీరు బ్యాలెన్స్ అవ్వడం. ఓకే, మీరు బ్యాలెన్స్ అవుతే ఏమవుతుంది సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ వస్తే ఏమవుతుంది యూ కెన్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, యూ కెన్ రూల్ ద వరల్డ్. ఓకే, ఈ వరల్డ్ నే రూల్ చేయొచ్చు మీరు కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే. ఓకేనా? సో 5 రూల్స్ నేను చెప్తాను అన్నాను కదా. ఫస్ట్ థింగ్ ఇస్ లీవ్ ఇన్ ప్రెసెంట్. ఓకే, లీవ్ ఇన్ ప్రెసెంట్ మీన్స్ మీరు ఎక్కడైతే ఉన్నారు ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, క్లాస్ వినండి. ఓకే, దట్ విల్ ఇంప్రూవ్ యువర్ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలంటే దట్ షుడ్ బి ద రీజన్. ఓకే, లీవ్ ఇన్ ప్రెసెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ లీవ్ ఇన్ ప్రెసెంట్ చెప్పాను కదా. బీ పాజిటివ్. సెకండ్ థింగ్ ఇస్ బీ పాజిటివ్. ఎప్పుడు ప్రెసెంట్ లో బతుకుతూ యూ షుడ్ బీ పాజిటివ్ గానే ఉండాలి. ఓకే, సి ఇది పాజిటివ్నెస్. ఓకే, దిస్ ఈస్ ఫర్ బీ ప్రెసెంట్. ఓకే, అండ్ ద థర్డ్ రూల్ ఏంటంటే డోంట్ షో ఫింగర్స్ ఆన్ అదర్స్. ఓకే, ఎప్పుడైనా మనం ఎవరినైనా ఇలా పాయింట్అవుట్ చేస్తే మిగిలిన 3 ఫింగర్స్ మనల్ని పాయింట్అవుట్ చేస్తుంది. లైఫ్ లో కూడా ఇఫ్ యూ డూ ఎనీథింగ్ రాంగ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ యూ. ఓకే, మీరు ఎవరికైనా ఏదైనా చీట్ చేశారనుకో యూ విల్ బి చీటెడ్ ఇన్ వన్స్ టైమ్. ఓకే, రిమెంబర్ దట్. మీరు ఎవరినైనా చీట్ చేస్తే మీరు ఎప్పుడైనా చీట్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఇఫ్ యూ గివ్ హ్యాపీనెస్ టు అదర్స్ యూ విల్ ఆల్సో గెట్ దట్ హ్యాపీనెస్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, వన్స్ యూ ఆల్ నో థర్డ్ లా ఆఫ్ మోషన్, రైట్? దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. సో ఖచ్చితంగా అవి జరుగుతాయి. దిస్ యూనివర్స్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ పాజిటివ్ పవర్. ఇఫ్ యూ గివ్ పాజిటివ్ పవర్ యూ విల్ రిసీవ్ ద పాజిటివ్ పవర్. ఇఫ్ యూ గివ్ నెగిటివ్ పవర్ వస్తుంది. మనం గాడ్, డెవిల్, ఎవ్రీథింగ్ వి సే రైట్, అవేమీ ఉండవు. బట్ ఐ ఫీల్ దట్ దిస్ యూనివర్స్ ఈజ్ ఓన్లీ ఫిల్డ్ విత్ పవర్స్. పాజిటివ్ పవర్సే ఉంటాయి. ఓకే, మీరు పాజిటివ్ గా చేస్తే మీకు అన్ని పాజిటివ్ గా వస్తాయి, మీరు నెగిటివ్ గా చేస్తే నెగిటివ్ గా వస్తాయి. మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే జరుగుతుంది. ఇఫ్ యూ ఫీల్ నెగిటివ్ యూ థింక్ నెగిటివ్, ఎవ్రీథింగ్ విల్ బి నెగిటివ్. ఓకే, సో అందుకే ఏంటి లీవ్ ఇన్ ప్రెసెంట్ అట్ ద మూమెంట్. మీరు ఎప్పుడైనా 100% ఎక్కడ ఇవ్వగలరు ఈ మూమెంట్ లోనే, రైట్? సో ఈ మూమెంటే 100% యూ షుడ్ స్పెండ్. సో అలా అన్నమాట. సో అండ్ డోంట్ షో ఫింగర్స్ ఆన్ అదర్స్ ఐ సెడ్. అండ్ డోంట్ మీకు టీవీ రిమోట్ తెలుసా? యూ ఆల్ నో టీవీ రిమోట్, రైట్? అదేంటి, మనం రిమోట్ మారిస్తే ఛానల్ మారుతుంది, అంతే కదా. వీ షుడ్ నాట్ బికమ్ అ టీవీ ఇన్ అదర్స్ ఫింగర్. ఓకే,
అంటే ఏంటంటే మీరు వేరే వాళ్ళ ఒపీనియన్, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఛానల్ మార్చగానే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ వస్తుంది, ఇప్పుడు మీరు న్యూస్ చూస్తున్నారు, మీకు సాంగ్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ బటన్ కొట్టారు, కొడితే అది జెమినీ మ్యూజిక్ వచ్చింది అనుకోండి, మ్యూజిక్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కొట్టారు జెమినీ లైవ్, జెమినీ టీవీ, సంథింగ్ ఈటీవీ, మా టీవీ, ఏదైనా మూవీ వస్తుంది. మీరు ఛానల్ మారుస్తున్న కొద్ది వాట్ హ్యాపెన్, ద ఛానల్ ఈస్ గెటింగ్ చేంజ్. అలాగే ఏంటంటే మీరు వేరే వాళ్ళ ఒపీనియన్ లో చేంజ్ అవ్వకూడదు. దట్ మీన్స్ ఎవరైనా మిమ్మల్ని ఆపరేట్ చేయకూడదు. ఇప్పుడు రిమోట్ నొక్కితే ఎలా ఆపరేట్ అవుతుందో టీవీ, అలా మీరు ఆపరేట్ అవ్వకూడదు. అంటే వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే, దట్ ఈస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్. ఐ మీన్ వేరే వాళ్ళు మనకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. వేరే వాళ్ళు ఏమో నువ్వు ఈ టైంలో ఇలాగ ఉండాలి, ఇప్పుడు లెగాలి, ఇప్పుడు చెయ్యాలి, ఇప్పుడు చదవాలి, అంత కంట్రోల్ మనల్ని చెయ్యకూడదు. వి షుడెంట్ గెట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎనీవన్. ఓకే, దట్ ఈస్ వెరీ అంతకన్నా బ్యాడ్ ఉండదు. మీరు ఒకళ్ళ అండర్ లోకి వెళ్ళిపోకూడదు. ఓకే, పేరెంట్స్ మిమ్మల్ని రూల్ చేస్తారు, బట్ దే లవ్ యూ అండ్ దే డూ దట్, రైట్? అలా ఉంటే పర్లేదు. అంతేగాని మిమ్మల్ని డామినేట్ చేస్తూ, ఓకే, మిమ్మల్ని ఒకళ్ళ కంట్రోల్లో పూర్తిగా తీసుకెళ్ళిపోయారు అనుకోండి, బీ స్టే అవే ఫ్రమ్ దట్. ఓకే, దెన్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్. మీ వాయిస్ పెంచి చెప్పాలి. ఓకే, స్క్రీన్ షేర్ ద 5 rules. ఓకే, స్క్రీన్ షేర్ నేను మీకు పంపిస్తాను, 5 rules, డోంట్ వరీ ఫర్ దట్. అండ్ ద 6th rule ఏంటంటే ఆల్వేస్ మెడిటేషన్. ఓకే, should do. Okay, you should always meditate, or you should what we say exercise గాని ఏదైనా ఖచ్చితంగా చేయాలి. అర్థమవుతుందా? ఓకే, సో I think you all got the points. Let's if you have questions, raise your hands now. My voice is breaking. Hands, yes. Unmute చేసుకోండి. మధుశేఖర్, నరసింహ, అజయ్ and Prashant. Anyone you want to speak, you can unmute now. Ma'am, 1 minute. చెప్పండి మ్యామ్. ఒకసారి మీరు హలో మ్యామ్. చెప్తాను. మరి మీరు ఏ పాయింట్ అంటే మెడిటేషన్ అని చెప్పారు. మైండ్ కంట్రోల్ చేసుకోవడం కోసం మెడిటేషన్ చేయాలా మేడం? yes, okay, I will. Narsimha. Okay, the 5th rule is you have to meditate. Meditate in the sense ఏంటంటే యోగాలు, ప్రాణాయామాలు అలా కాదు. మెడిటేషన్ ఇన్ ద మీన్స్ మన బ్రెయిన్ ని డిటర్మైన్ గా ఉంచుకొని మన ఫోకస్ ఏంటో దాని మీదే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిటర్మైన్డ్ గా ఉండాలన్నమాట. మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రోజు మీ వర్క్ ఏంటి, ప్రైమరీ వర్క్, వాట్ ఈస్ యువర్ primary work, find your primary reason for doing the work of emotional recovery and keep it first and foremost. Okay, means మీకు ఏదైతే ఇంపార్టెంట్ అది ప్రైమరీ, మీ ఆ ఇంపార్టెన్స్ అయిన వర్క్ మీరు ఎందుకు చేస్తున్నారు, ఆ రీజన్ అనేది మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా ఆ వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాసెస్ ఎందుకు వింటున్నారు? ఓకే, ఫర్ గెయినింగ్ నాలెడ్జ్ అండ్ ఫర్ గెయినింగ్ ద సర్టిఫికేట్ అండ్ ఫర్ గెటింగ్ ఓవరాల్ డెవలప్మెంట్, రైట్? ఆ డెవలప్మెంట్ కావాలి కాబట్టి మీరు ఈ క్లాస్ వింటున్నారు. సో దిస్ ఈస్ యువర్ ప్రైమరీ రీజన్. ఓకే, ఆ ప్రైమరీ రీజన్ ఉండాలి. ప్రతి దానికి మీరు ఏ పని చేసినా ఒక రీజన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్కి వెళ్తున్నారంటే రీజన్ ఏంటి? యూ వాంట్ టు అచీవ్ యువర్ గోల్స్, యూ వాంట్ టు మేక్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ, యూ వాంట్ టు లీడ్ అస్ బెటర్ లైఫ్, రైట్? ఫర్ దట్ యు ఆర్ గోయింగ్ టు కాలేజ్. ఆ రీజన్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు ఆ రీజన్ అనేది ఉంచుకుంటే బ్రెయిన్ లో ఎప్పుడు ఏంటంటే వర్క్ అనేది ఈజీగా చేయగలరు. మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుతుంది. ఓకేనా? సో ఫర్ దట్ వి డూ దట్. అజయ్, ఐ థింక్ యు ఆర్ క్లియర్ నౌ. ఓకే, సో ఏంటంటే మెడిటేషన్ చేసేటప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే యూ పీపుల్ షుడ్ యాజ్ అ టీనేజర్స్ అండ్ యాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఏజ్ మీ బ్రెయిన్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంటది, రైట్? ఈ ఫ్లక్చువేషన్ పోగొట్టుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చుందాం అనుకుంటారు, బట్ యూ కాంట్. సో మెనీ థాట్స్ ఆర్ కమింగ్ ఇన్ టు యువర్ బ్రెయిన్, రైట్?
అలా మీరు మెడిటేషన్ చేయలేరు. సో ఏంటంటే వర్కౌట్ మీకు బెస్ట్ పని ఏంటంటే వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అంటే డోంట్ జిమ్కే వెళ్ళిపోవాలని ఏమీ లేదు. ఓకే, సో ఏంటంటే మనం వర్కౌట్ చేయడం అంటే గో ఫర్ ఎ వాక్, మార్నింగ్ వాక్. ఓకే, మార్నింగ్ వాక్ కానీ మార్నింగ్ జాగ్ కానీ జాగింగ్ కానీ వెళ్ళండి. ఓకే, మీకు ఆ టైం లేదు, మాకు ఆ టైం ఉండట్లేదు అంటే సింపుల్ గా ఏం చేస్తారంటే ఒక వైట్ పేజ్ తీసుకొని దాని మీద ఒక్క డాట్ పెట్టండి. ఓకే, రెడ్ కలర్ లోనే. ఓకే, ఇట్ షుడ్ బి ఇన్ రెడ్ కలర్. ప్లెయిన్ వైట్ పేజ్ మీద రెడ్ కలర్ డాట్ పెట్టి మీరు ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ చేయండి ఇన్ యోర్ రూమ్. ప్లేస్ చేసి కాన్సన్ట్రేటెడ్ గా ఆ డాట్ ని చూడండి జస్ట్ ఫర్ 3 minutes. 3 minutes కన్నా ఎక్కువ కాదు. ఓకే, 3 minutes చూడాలి. చూస్తే ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ ఆ 3 minutes అక్కడే ఉంటది, రైట్? సో అలా మీరు ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వేరే దాని మీద పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతున్నారు, చదివే దాని మీద కూడా అంత కాన్సన్ట్రేటెడ్ గానే మీరు చదవాలి. ఆ 3 minutes ఆ డాట్ ని చూసినాక మీరు చదవండి. యూ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ దట్ పాయింట్. మీరు ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ లోనే ఉంటారు. ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. షూర్లీ ఇట్ విల్ వర్క్. ఓకే, మీకు వర్క్ అవుతుంది. కావాలంటే యూ కెన్ టెస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఆ 3 minutes కాస్త 4 minutes చేయండి. మీరు ఒక 40 minutes కాన్సన్ట్రేషన్ మీకు పెరుగుతుంది. సో అలా ఏంటంటే ఏదైనా మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని పెంచుకోవడానికి మీకు ఏ పాసిబుల్ వేలో మీరు కాన్సన్ట్రేటెడ్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ చూడండి. మీరు మూవీ చూడగానే ఏదో నేర్చుకుంటారు. దాన్ని ఇన్స్పైర్ చేసే మూవీలా ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా చదవడానికి యూజ్ అవుతుంది, రైట్? సో అలా అన్నమాట. ఏది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, యోగా కానీ మెడిటేషన్ కానీ వాచింగ్ టీవీ కానీ లేదా ఒక వైట్ పేజ్ మీద చిన్న డాట్ పెట్టి చూడడం కానీ ఏదైతే అది. బట్ యూ షుడ్ డూ. ఓకే, మీ సెల్ఫ్ కి మీరు టైం ఇచ్చుకోవాలి. యూ షుడ్ గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ ఒక 5 minutes థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ గోల్స్, మీ గురించే. ఓకే, ఎస్ 11:30 వరకే క్లాస్, డోంట్ వరీ. ఓకే, సో ఏంటంటే మీరు మీ గురించి ఒక 5 minutes ఆలోచిస్తే అన్ని ట్రాక్ లోకి వచ్చేస్తాయి. ఓకే, యూ వోంట్ బి డిస్ట్రాక్టెడ్. సో ప్లీజ్ బీ ఇన్ ట్రాక్. సో ఈ 5 rules మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి క్లాస్ ఎండ్ చేద్దాము. ద ఫస్ట్ థింగ్ ఈస్ బీ పాజిటివ్. ప్రతి దాంట్లో పాజిటివ్నెస్ ఎత్తండి. మిమ్మల్ని ఎవరైనా కొట్టేసినా ఓకే, వాళ్ళ కోపం తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళ ఫూలిష్నెస్ పోయింది అనుకోండి. ఓకే, సో ఎవ్రీథింగ్ బీ పాజిటివ్. సెకండ్ థింగ్ ఈస్ లీవ్ ఇన్ ప్రెసెంట్ మూమెంట్. ఓకే, ఎవ్రీథింగ్ యూ షుడ్ లీవ్ ఇన్ ప్రెసెంట్ మూమెంట్. ఎప్పుడు ఏది జరుగుతున్నా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆలోచించండి. ఓకే, ఈ మూమెంట్ మీరు 100% ఇచ్చేస్తే మీ లైఫ్ ఆటోమేటిక్ గా 100% పర్ఫెక్ట్ అయిపోద్ది కదా. ఇప్పుడు మనం చేయగలిగిందంతా దేంట్లో ఉంటది, మన చేతిలో ఈ మూమెంటే ఉంటది. ఇదే మీ ఫ్యూచర్, ఇదే మీ ప్రెసెంట్, ఇదే మీ పాస్ట్, ఇదే మీరు మార్చగలరు. కాబట్టి ఈ మూమెంట్ లో మీరు ఖచ్చితంగా 100% ఇవ్వండి. 100% ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మేబీ ఈ రోజు మీరు 80% ఇవ్వచ్చు, రేపు 90%, ఆ నెక్స్ట్ డే 100%. మీరు ప్రతి సిచ్యువేషన్ ని 100% ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్ మీకు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఓకే, సో లీవ్ ఇన్ ప్రెసెంట్. ప్రెసెంట్ ని మీరు మార్చగలరు. ఫ్యూచర్ గురించి ఆలోచించి టెన్షన్ పెంచుకోకుండా, పాస్ట్ అయిపోయింది ఆలోచించి బాధపడకుండా ఇప్పుడు మీరు ఏం చేయగలరు అనేది కాన్సన్ట్రేట్ చేస్తే మీరు సిచ్యువేషన్ ని బెటర్ చేయగలరు, రైట్? ఏదో అయిపోయింది దాన్ని బాగు చేసుకోవాలంటే మీరు ఇప్పుడే చేయండి, ఎప్పుడో వరకు వెయిట్ చేయదు. మీరు ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడే చేయండి. ప్రెసెంట్, లీవ్ ఇన్ ప్రెసెంట్. అండ్ అదే ప్రెసెంట్ టైమే కరెక్ట్ టైం అన్నమాట. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఈ మూమెంటే. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈస్ డోంట్ షో హ్యాండ్స్ ఆన్ అదర్స్. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు వేరే వాళ్ళ వైపు ఎత్తి చూపించకండి. ట్రై టు సాల్వ్ బై యువర్ సెల్ఫ్. ఓకే, డోంట్ షో ఫింగర్స్ ఆన్ అదర్స్. యూ షుడ్ ట్రై టు సాల్వ్ దెమ్ బై యువర్ సెల్ఫ్. మీరే ట్రై చేసుకొని మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా సబ్జెక్ట్ రావట్లేదు, మీరే కూర్చోండి, బేసిక్స్ నుంచి చదవండి. మీకు ఇంగ్లీష్ రావట్లేదు, ఆల్ఫాబెట్ నుంచి చదవండి, ఏబిసిడీలు చదవండి. ఎందుకు రాదు? యూ విల్ గెట్, రైట్? ఏబిసిడీల నుంచి చదవండి, ఏతో వచ్చే వర్డ్స్ చదవండి, బితో వచ్చే వర్డ్స్ చదవండి, తప్పులేదు. బట్ యూ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకొని నేర్చుకోండి, అంతేగాని ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సబ్జెక్ట్ కి టీచర్ లేరు, డోంట్ బ్లేమ్ ద ఇన్స్టిట్యూషన్ ని బ్లేమ్ చేయొద్దు. మీరు చదవండి ఆ బుక్. మీకు అర్థం కాకపోతే యూట్యూబ్ లో చూడండి, మూవీస్ లో చూడండి, మీ ఫ్రెండ్స్ అడగండి, ఏదో ఒక మీరు నేర్చుకోవాలి. సో డోంట్ షో ఫింగర్స్ ఆన్ అదర్. ప్రతి దానికి మా డాడీ చేయలేదు, మమ్మీ చేయలేదు. నో, యూ షుడ్ డూ. మీ పేరెంట్స్ ఎర్న్ చేయలేకపోతున్నారు, యూ షుడ్ ఎర్న్. ఎలాగా? చదివి ఎర్న్ చేయాలి. సో అలాగా ప్రతిదీ ఏంటంటే డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ మీదే మీరు డిపెండ్ అవుతే మీరు స్ట్రాంగ్ అవుతారు. ద ఫోర్త్ థింగ్ ఇస్ డోంట్ బికమ్ అ రిమోట్ ఆఫ్ అదర్స్.
అంటే ఏంటంటే ఎవరికి అండర్లోకి వెళ్ళిపోకండి. ఎవరు అండర్లోకి వెళ్ళిపోయినా మీరేంటంటే బయటికి రాలేరు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేరు, బాధపడిపోతారు, డిప్రెస్డ్ అయిపోతారు, ఎమోషనల్ గా వీక్ అయిపోతారు. సో సెల్ఫ్ కంట్రోల్ కావాలి అంటే ఎవరు అండర్లోకి వెళ్ళిపోకండి. మీరు ఎప్పుడైనా అనిపించింది మీకు ఎవరైనా అండర్లోకి వెళ్ళిపోయిన ఇప్పుడు బయట పడలేని సిచ్యువేషన్ వస్తుంది అనిపిస్తే రేజ్ యువర్ వాయిస్. ఓకే, మీకన్నా ఎవరు గ్రేట్ కాదు కాబట్టి గట్టిగా అరెస్ట్ చేసి చెప్పేయండి, ఐ డోంట్ లైక్ టు బీ విత్ యూ. సో ఓకే, మీరు ఆ టెన్షన్స్ ఉంచుకోకూడదు బ్రెయిన్ లో. ఎవరైనా అండర్ లో ఉన్నాము అని ఫీలింగ్ వస్తే మాత్రం గట్టిగా అరిసే చెప్పేయండి, ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ. అప్పుడే మీ లైఫ్ చేంజ్ వస్తుంది. లేదంటే అది అలా కంటిన్యూ అయిపోయి మీ గోల్డెన్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ద 6th one is meditation or yoga or anything which makes you concentrated. అందరికి మెడిటేషన్ యోగా పనిచేయదు. మీకు ఏది కాన్సన్ట్రేషన్ పెంచుతుంది? ఇట్ మే బి యువర్ గేమ్. మీకు గేమ్ ఆడితే కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచొచ్చు, క్రికెట్ ఆడితే నచ్చొచ్చు, అది మీ కాన్సన్ట్రేషన్ పెంచొచ్చు. డూ దట్. ఓకే, సింగింగ్, పాట పాడితే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచొచ్చు, మీరు రిలాక్స్డ్ గా అనిపించవచ్చు. ఏది మీకు అనిపిస్తుందో అది చేయాలి. ఓకేనా? ఓకే దెన్ ద టైమ్ ఇస్ అప్. రేపు ఇదే రేపు ఈ టాపిక్ అనుకుంటాను, లేదంటే వేరే ఏ టాపిక్ అయినా ఐ డెఫినెట్లీ సే యూ విల్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్. Thank you so much and have a great day. Nirja ma'am, up to you.